అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య, మహాపతివ్రత. పెళ్లి సమయములో అరుంధతి నక్షత్రాన్ని చూపించి చెబుతారు బ్రాహ్మణులు. ఇలా చూస్తే మీ సాంసారిక జీవితము నల్లేరు మీద నడకలా సాగుతుంది అంటారు. మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంకాలం వేళ కనపడదు. రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడడం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. సప్తర్షి మండలంలో అరుంధతి నక్షత్రం చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాలం సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. సప్తర్షి మండలంలో అరుంధతి, వశిష్ఠుల వారి నక్షత్రాలు పక్కపక్కనే ఉంటాయి. పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలాగా మిగిలిపోయింది. ఈమె ఎంతో అందగత్తె, మహాపతివ్రత. వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంలాగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరు ఇది సాధ్యం కాదు అని చెప్పారు. పక్క గ్రామమైన మాలపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దాని మీద కుండ పెట్టి అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. అది అన్నంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నాన్ని చూపించింది. ఆమెనే అరుంధతి. ఆ అన్నాన్ని తినమని వశిష్ఠుడికి వడ్డించింది అరుంధతి. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకి ఇచ్చి తను వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండమని చెబుతాడు. కానీ వశిష్ఠుడు చాలా ఏళ్లు గడిచినా రాలేదు. ఎవరు పిలిచినా ఆమె చూపుని పక్కకి మరల్చలేదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు చూసింది. ఒకసారి అగ్నిదేవుడు ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేస్తారు. ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి ఆ 7 భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారాన్ని దాలుస్తుంది. రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది. చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాను అనే ఆనందంతో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు కారణం. అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.